హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చిందనేది చూద్దాం. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ నుంచి హిందుస్థాన్ యూనిలీవర్ కానీ, టాటా టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి. ఓకే, అయితే ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడైతే మంచి రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి అప్డేట్ ఇచ్చిందో ఇమీడియట్గా బ్యాంక్స్లో రికవరీ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిఫ్టీలో కూడా కొంత రికవరీ అనేది రావడం జరిగింది. అయితే బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా వాళ్ళ పొజిషన్స్ ప్లేస్ చేశారనేది చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు 21వ తారీఖు బుధవారం, రేపటి రోజున నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఈ యొక్క సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి, అబ్జర్వ్ చేస్తే ఐటీ కానీ ఫార్మా కానీ పడిపోతుంది, కానీ అంత అగ్రెసివ్గా పడిపోవట్లేదు. అంటే ఇప్పుడు డిప్ బై అనేది దీంట్లో జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. అదేవిధంగా కన్స్ట్రక్షన్లో స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. నిన్నటి రోజున మనం చూస్తే 4.9% కన్స్ట్రక్షన్లో ఏంటంటే అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ బాటమ్ దగ్గరకు వచ్చేసినాయి. ఎందుకంటే ఓవరాల్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే కూడా ఆర్ఎస్ఐ అనేది ఓవర్సోల్డ్ లెవెల్లో కనిపిస్తుంది. రిజల్ట్స్ విషయంలో ఫ్రెండ్స్, హిందుస్థాన్ యూనిలీవర్ అనేది మంచి ప్రాఫిట్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మరీ అగ్రెసివ్గా కాదు. అసలు యాక్చువల్గా ఏంటంటే డాబర్ గైడెన్స్ కానీ, గోద్రేజ్ కన్జ్యూమర్ గైడెన్స్ కానీ, పామ్ ఆయిల్ ఇవన్నీ పెరిగినాయి అని చెప్పేసి రేట్లు పెంచడం ఇవన్నీ జరిగినాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కన్జ్యూమర్ స్పెండింగ్ కూడా స్లోగా ఉంది. అండ్ నాన్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారని చెప్పేసి లాస్ట్ క్వార్టర్లో గైడెన్స్ వల్ల ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళడం జరిగింది. ఎనీహా ఇప్పుడు రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టే రెవెన్యూ 1.6% పెరిగింది. యాక్చువల్గా ప్రీవియస్గా 15,567 కోట్లు ఉండేది, ఇప్పుడు 15,818 కోట్లు అయితే ఇచ్చింది. ఎబిటడా పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది ముఖ్యంగా చూస్తే ప్రీవియస్గా ఏంటంటే 2,509 కోట్లు, ఇప్పుడు 2,984 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మార్జిన్స్ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో, ఎందుకంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందేమో రిజల్ట్స్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, బాగా ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఓకే, సో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్ట్రాంగ్గా వర్క్ చేసిన కంపెనీది, నాకు చాలా ఇష్టం. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రెవెన్యూ అనేది మనం తీసుకుంటే 5.7% అనేది మాత్రమే పెరగడం జరిగింది. ఎబిటడా 12%, నెట్ ప్రాఫిట్ అయితే స్లైట్గా ఇంక్రీజ్ అయింది, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇదైతే ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ కాస్ట్ కానీ అండ్ కాస్ట్ వీళ్ళు ఏంటంటే కొద్దిగా డెంట్ చేసిందని చెప్పేసి వాళ్ళ యొక్క కామెంటరీ చెప్పడం జరిగింది. ఇక ఆయిల్ కంపెనీస్ ఎలా రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పేసి ముఖ్యంగా రిలయన్స్ని కానీ బీపీసీఎల్ని కానీ ట్రాక్ చేస్తూ ఉన్నాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అయితే మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. రెవెన్యూ చూసుకున్నట్టే 8% అనేది ఇంక్రీజ్ అయింది, ఎబిటడా 68% ఇంక్రీజ్ అయింది, నెట్ ప్రాఫిట్ 94% ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ క్వార్టర్లో ఏంటంటే 2,397 కోట్లు మాత్రమే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈసారి 4,649 కోట్లు అనేది ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మార్జిన్ అనేది కూడా 50% దాకా ఇంక్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. టాటా కమ్యూనికేషన్స్ Q3 రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క రెవెన్యూ అయితే 3.8% పెరిగింది, ఎబిటడా 2.4%, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది మల్టీఫోల్డ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్లో 45 crores, ఇప్పుడు 236 crores అనేది ఇచ్చింది. మార్జిన్స్ 20% అనేది స్లైట్గా డిక్రీజ్ అయినాయి అనమాట. స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి అయితే ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. Q3 రిజల్ట్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చిన్న ఒకటి ఉందన్నమాట, ఎన్పిఎస్ పెరిగినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది 2.2% పెరిగింది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 7.7% అయితే రైజ్ అయింది. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు లాస్ట్ బిజినెస్ అప్డేట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మేము సిడిఏ రేషియో అనేది పెంచుకుంటున్నాం, డిపాజిట్స్ ఎక్కువగా వస్తే బాగుంటుంది, బయట నుంచి ఏంటంటే వడ్డీ ఎక్కువ అవుతుంది అండ్ వాళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అనమాట, మార్జిన్ అనేది వాళ్ళు అది మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ బాగా లేని విషయం ఏంటంటే ఇక్కడ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు అంటాం కదా, అది పెరగకూడదు, అది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్లో 0.31 ఉండేది, ఈసారి 0.46 అనేది ఇంక్రీజ్ అయింది. సో అది మాత్రం కన్సర్న్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద మంచి రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనీ కంట్రోల్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పోల్ అనేది కండక్ట్ చేశారనమాట, ఎక్స్పర్ట్స్ని, నిపుణుల్ని. వాళ్ళు ఏమంటున్నారంటే మార్కెట్ బాటమ్ అనేది క్రియేట్ అవ్వలేదు, 10% అనేది కిందకు వెళ్ళిన తర్వాత మాత్రమే బాటమ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే మనకి మార్కెట్ ఇంకా కొద్దిగా కిందకు వెళ్తుంది అని చెప్పేసి సూచనాప్రాయంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో బంధన్ బ్యాంక్ అనేది సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళిపోతూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఎందుకంటే వీళ్ళు చిన్న చిరు వ్యాపారులకి రుణాలు ఇచ్చున్నారు, వాళ్ళేమో కట్టట్లేదన్నమాట. అయితే వీళ్ళు CGFMU స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని పరిశీలన చేసి
అప్పుడు కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 290 కోట్లు అనేది CGFME స్కీమ్ ద్వారా వీళ్ళకి రావడం జరిగింది. అయితే ఈ స్కీమ్ పేరు వచ్చేసరికి ఫ్రెండ్స్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ అనమాట. సో డెఫినెట్గా వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా, ఎందుకంటే వీళ్ళకున్న మొండి బకాయిలంతా కూడా దీంతో తీర్చేసుకుంటారు, బ్యాలెన్స్ అవుతుంది సింపుల్గా. ఇన్వెస్టర్స్ మేబీ దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. హుడ్కో Q3 నెట్ ప్రాఫిట్ అనేది మనం తీసుకున్నట్లయితే 42% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 2.05 రూపీస్ అనేది కూడా డివిడెండ్ ప్రకటించింది. టాటా టెక్నాలజీస్ ఈ షేర్ అయితే సిగ్నిఫికెంట్గా ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. Q3 రిజల్ట్స్ కూడా అంత బాగా ఇవ్వలేదు. అయితే నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ వస్తున్నాను కొన్ని. ఇక్కడ చూడండి క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్గా ఏమో 170 కోట్లు ఉంది, ఈసారి 168 crores మాత్రమే ఇవ్వడం జరిగింది. సో టాటా బ్రాండ్ నుంచి వస్తుంది, డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ని మించి కానీ అసలు అట్లీస్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ కంటే కూడా గ్రోత్ అనేది కనబరచలేదు కాబట్టి ఆ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ మన ఛానల్ ఏదైతే ఉందో కొన్ని స్టాక్స్ కానీ అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ చూడండి ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కంటెంట్ అనేది మీకు హెల్ప్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక దాని తర్వాత మన మొబిక్విక్ ఈ షేర్స్ కూడా లిస్టింగ్ తర్వాత చాలా మంచిగా దూసుకు వెళ్ళాయి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఏంటంటే 50% పైన ఏంటంటే కరెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మనం అనుకున్నాం కదా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది అంతగా వీళ్ళు ప్రాఫిట్స్ బాగానే ఇచ్చారు, బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే 2% ఏమి ఇచ్చారని చెప్పేసి. బట్ ఈరోజు అయితే సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది కనబరిచింది, సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ న్యూల్యాండ్ ల్యాబ్స్ వచ్చేసరికి ఈరోజు 6% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళేంటంటే తెలంగాణలో వీళ్ళ యొక్క కెపాసిటీ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అది పాజిటివ్ న్యూస్గా కన్సిడర్ చేసుకుంది. అకుమ్ డ్రగ్స్ వచ్చేసరికి IT డిపార్ట్మెంట్ ఏంటంటే సోదాలు అనేది నిర్వహిస్తుంది, అందుకని స్టాక్ అనేది 6% దాకా పడిపోవడం జరుగుతుంది. జనరల్గా ఫ్రెండ్స్ ఏదైనా ఇటువంటివి వచ్చినాయి అనుకోండి, ముందు ఏం చేస్తారంటే పెద్ద వాళ్ళు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సెల్లింగ్ చేసేసి ముందు ఎగ్జిట్ అయిపోయి దాని తర్వాత అది రెడ్ ఫ్లాగా లేకపోతే టెంపరీ ప్రాబ్లమా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ స్టాక్స్ వచ్చేసరికి బడ్జెట్ దగ్గరకు వస్తున్న కొద్దీ అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి. ఎవ్రీడే కూడా ఏంటంటే మనకి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇక IPOs వచ్చేసరికి SME కేటగిరీకి సంబంధించిన క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది 20వ తారీఖు IPOకి వచ్చింది ఫ్రెండ్స్. అంటే సబ్స్క్రిప్షన్కి 22న అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఓవరాల్గా 120 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఇది SME కేటగిరీకి సంబంధించిన స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది కూడా 22 అంటే ఈరోజే ఓపెన్ అయింది, 24 క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ 1.95 అంటే రఫ్గా 2 times ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,45,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా మెయిన్ బోర్డుకి సంబంధించిన డెంటా వాటర్స్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అనేది ఈరోజే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నిన్న అనుకున్నాం రేపు ఓపెన్ అయిన తర్వాత మనకు అర్థమవుతుందని, బట్ చూడండి ఇక్కడ 14 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. డెఫినెట్గా కొద్దిగా స్ట్రాంగ్గా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 14,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అయితే ఫ్రెండ్స్ SME కేటగిరీకి సంబంధించిన CLN ఎనర్జీ లిమిటెడ్ అనేది IPOకి 23వ తారీఖు రావడం జరుగుతుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,40,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, బిగ్ ప్లేయర్స్ ఎక్కడెక్కడ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారనేది చూద్దాం. రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పుట్ కాల్ రేషియో అనేది 0.81 అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. స్టిల్ ఏంటంటే మనకి కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉంది, బట్ ఈరోజు సెకండ్ హాఫ్లో రికవరీ అనేది కనిపించింది కాబట్టి ప్రాబ్లీ రేపు ఏదైనా ర్యాలీ చేస్తారేమో చూద్దాం. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. అండ్ ప్రస్తుతానికైతే పుట్ కాల్ రేషియో 0.54 అనేది చూపిస్తుంది. స్టిల్ ఈరోజు పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు బ్యాంక్ నిఫ్టీలో. ఐ మీన్ టు సే ఏంటంటే ఎక్కువగా పెద్దగా పుట్స్ అయితే ఎక్కడ కూడా సెల్ చేసినట్టు కనిపించట్లేదు. ఇక సెన్సెక్స్ అనేది ఒకసారి చూద్దాం. 28న ఎక్స్పైరీ ఉంది. దీంట్లో పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే 0.76 అనేది చూపిస్తుంది. కొద్దిగా ఈరోజు పర్లేదు, పుట్స్ అయితే దగ్గరగా వచ్చారు. అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే స్టిల్ కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర కానీ దూరంగా వెళ్ళి కానీ కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తూ ఉన్నారు. ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది కొద్దిగా కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో. బట్ అగైన్ 15 పైన ఉంది కాబట్టి మనం కాషియస్గా ఉండాలి. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళుతూ ఉంది. డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టింది. డెఫినెట్గా ఇండియన్ రూపీ అనేది కొద్దిగా స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ 50 మనం మార్నింగ్ అదే అనుకున్నాం. ఇక్కడ నిన్న వీక్గా ఉంది అని చెప్పేసి మనం షార్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే బడ్జెట్ ఉంది అండ్ హెవీ వెయిటేజ్ HDFC బ్యాంక్ లాంటి దిగ్గజాలు ఏంటంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ వోల్టైల్గా ఉంటుంది. మార్కెట్ ఎటు వెళ్తే అటు మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి. ఎనీహౌ టెక్నికల్గా మనకి 23,000 లెవెల్ అనేది టెంపరీగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, బౌన్స్ అయింది. బట్ ఈసారి మళ్ళీ అదే లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఒక రిజెక్షన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే ఈ లో అనేది మనం వాచ్ చేస్తూ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే లో లెవెల్లో మనకి రిజెక్షన్ అనేది కనిపించింది. సో ప్రాబబ్లీ ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్
లో అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్గా కన్సిడర్ చేసుకోవచ్చు టెంపరీగా. సో టోటల్గా ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా ఏమర్థమవుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి, కానీ అక్కడక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ పెరిగినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఓకే, ఎనీహౌ కొద్దిగా డిస్కౌంట్ అయింది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కొద్దిగా అక్యుములేట్ అయితే చేసుకోవచ్చు. సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంకులో కొద్దిగా పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం. అయితే నిపుణులు 10% కిందకి వెళ్తుంది కదా అంటే 100% ఎవరు కూడా చెప్పలేరు ఫ్రెండ్స్. ఓకే, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఏంటంటే మనం మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఇప్పుడు మంచి చీపులో దొరుకుతున్నప్పుడు కొద్దిగా యావరేజ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో చూద్దాం, బడ్జెట్ దాకా అయితే మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఒక టెంపరీ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబబ్లీ అట్లీస్ట్ బడ్జెట్ దాకన్నా ఈ 23 లెవెల్ అనేది హోల్డ్ చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేద్దాం. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.